హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రోహిత్ సార్ క్లాసెస్. ఈ వీడియోలో మనము నెంబర్ సిస్టమ్ టాపిక్లో బార్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఆ బార్ కాన్సెప్ట్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. ఈ వీడియోతోనే మీరు మన ఛానల్ని కనుక విజిట్ చేస్తే డెఫినెట్గా ఛానల్ని లైక్ చేయండి, ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్కి చెప్పండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రైట్, ఇప్పుడు బేసిక్గా ఈ బార్కు సంబంధించినటువంటి ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ అనేది ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక మార్క్ అయితే వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు ఒక మార్క్ 100%గా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? రైట్, మళ్ళీ చెప్తున్నాండి, మీరు చేయాల్సిన లేదు, మీకు యూస్ఫుల్ అయ్యేటువంటి కంటెంట్ రెగ్యులర్గా వచ్చేస్తూనే ఉంటుంది ఇక నుంచి. సో ఖచ్చితంగా మీరు డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ ఇప్పుడు బేసిక్ ఏంటంటే మనకి తెలంగాణలో జాబ్ క్యాలెండర్ అనౌన్స్మెంట్ అయితే అయింది. తెలంగాణలో రేపో మాపో అన్నట్టుగా నోటిఫికేషన్ సీజన్ అయితే స్టార్ట్ అయ్యే విధంగా కనబడుతుంది. సో వాటన్నిటి కోసం మన యాప్లో, రోహిత్ సార్ క్లాసెస్ మొబైల్ యాప్లో మనము ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణ ఏపీ ఫుల్ కోర్సు లాంచ్ చేసినాము. అదేవిధంగా ఈ తెలంగాణ ఎస్ఐ అండ్ తెలంగాణ ఎస్ఐపిసి, ఏపీ ఎస్ఐపిసి సంబంధించినటువంటి కాస్ట్ ఎంత అంటే మనకు జస్ట్ 299కి ఇస్తున్నాము. ఈ 299 వ్యాలిడిటీ వచ్చేసి మనకు డిసెంబర్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది, డిసెంబర్ 31 వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో కంప్లీట్ ఫుల్ కోర్స్ ఉంటుంది. అదే ఏబిపిఎస్సి వాళ్ళకి ఏబిపిఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫుల్ కోర్స్ అందిస్తున్నాము, జస్ట్ 299. మీరు ఏ కోర్స్ అని తీసుకోండి 299కి మీకు వచ్చేస్తుంది. అదేవిధంగా టీజీపీఎస్సి గ్రూప్స్ సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ గ్రూప్స్ అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 299 అనేది రేపు పొద్దున మీరు ఏదైనా టెక్నికల్ జాబ్కి రాస్తే ఒకవేళ అందులో జిఎస్ అనేది ఒక మెయిన్గా ఒక సబ్జెక్టు ఒక పేపర్గా ఉంటుంది కాబట్టి ఆ 150 మార్క్స్ ఇందులో కవర్ అయితే అవుతాయి. ఓకేనా? అదేవిధంగా ఏపీఎస్డబ్ల్యూఓ, ఏబిపిఎస్సి గ్రూప్ 2 వాళ్ళకేమో మెయిన్ సంబంధించి హిస్టరీ అండ్ పాలిటీని జస్ట్ 299కి అందిస్తున్నాము. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ అన్ని కోర్సెస్ కూడా మీకు డెఫినెట్గా యూజ్ అయ్యే కోర్స్ సంబంధించి తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి. యాప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదు అనుకుంటే ప్లే స్టోర్లో రోహిత్ సార్ క్లాస్ అని టైప్ చేయండి, మీకు ఖచ్చితంగా మీకు లింక్ వచ్చేస్తే అది క్లిక్ చేసి మీరు ఈజీగా బై నో ఆప్షన్కి వెళ్తే మీరు ఈజీగా చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు మనము కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. రైట్, ఇప్పుడు బార్ అనే కాన్సెప్ట్ బేసిక్ ఏంటంటే మనం ఈ వీడియో మెయిన్గా ఎవరి గురించి చేయడం జరిగింది అంటే ఎస్పెషల్గా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం ఈ వీడియోని డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి క్లాస్ రూమ్ సంబంధించి కాన్సెప్ట్లో ఎక్కువ మంది క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఆ క్రౌడ్లో కన్ఫ్యూజ్ ఎక్కువ అవుతారు కాబట్టి బేసిక్ ఇప్పుడు ఇందులో మనకి 3 మోడల్స్ ఉంటాయి, 3 టైప్స్ ఉంటాయి. 3 టైప్స్ అన్నీ కూడా ఒకే వీడియోలో ఇచ్చినాము. రైట్, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఏమన్నాడు ఇక్కడ 0.8 బార్ అన్నాడు. అసలు బార్ అనేది ఏంటంటే రైట్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు రాసేస్తున్నాను ఇక, ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఏంటంటే రైట్ 0.8 బార్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే రైట్ 8ని యాసిస్గా రాయండి డివైడెడ్ బై. ఇప్పుడు 8 పైన బార్ ఉంది కాబట్టి బార్ ప్లేస్లో ఇక్కడ మనకు 9 రాసుకోవాలి. అంటే ఎన్ని అంకెలకు బార్ ఉంటే అన్ని 9s రాసుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా. 8/9 ఇది కట్ అవ్వదు కాబట్టి వదిలేసినాము. మరి ఇక్కడ చూడండి 0.3 బార్ అన్నాము. రైట్, 3 డివైడెడ్ బై. ఇప్పుడు 3 పైన బార్ ఉంది కాబట్టి 3/9 అవుతుంది. 3/9 రాసుకోవాలి. సింప్లిఫైడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది మనకు 1/3 అయిపోతుంది. సింప్లిఫై చేయకుండా వదిలేయండి ఇలాగా. ఓకేనా? మరి ఇక్కడ చూడండి, ఇక్కడ 0.123 బార్ అన్నాము. అంటే ఖచ్చితంగా 3 అంకెలకు బార్ ఉంది. అర్థమైందా? 3 అంకెలకు బార్ ఉంది అక్కడ. ఇప్పుడు దీని ఏ విధంగా రాసుకోవచ్చు మనం 123 డివైడెడ్ బై. బార్ కనుక ఉన్నట్లయితే రిప్రజెంటేషన్ కింద డినామినేటర్లో 9తో రిప్రజెంట్ చేయాలి. 3 అంకెలకు బార్ ఉంది కాబట్టి డెఫినెట్గా యూ కెన్ రైట్ 3 9s రాసుకోవాలి. అంటే 123 డివైడెడ్ బై మనకు 999 అయితే అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ చూడండి అదేవిధంగా ఇక్కడ చూడండి 0.57 బార్ ఉంది. అంటే 57 రెండింటికి బార్ ఉంది కాబట్టి డెఫినెట్గా మనం ఏం రాసుకోవచ్చు 57 డివైడెడ్ బై 2 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి పైన 2 9s రాసుకోవాలి. 2 9s రాసుకోవాలి. సో టెన్షన్ పడద్దు. కానిస్టేబుల్ మెయిన్స్ ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి డెఫినెట్గా మార్క్ అయితే వస్తుంది. ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో గట్టిగా గుర్తుపెట్టుకోండి, డెఫినెట్గా ఈ టాపిక్ నుంచి మీకు మెయిన్స్లో 100% ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, 100% వస్తుంది.
రైట్. ఇది బేసిక్ సెన్స్ టైప్ 1 సంబంధించినటువంటి పర్సెప్షన్ ఇది. ఓకేనా. మరి అట్లనే మనము నెక్స్ట్ చూస్తే టైప్ 2 సంబంధించి ఇప్పుడు ఇక్కడనేమో ఇంతకు ముందునేమో ఇక్కడ ఇచ్చినటువంటి డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డిజిట్స్కి బార్ ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ మాత్రం అలా లేదు, ఉండదు. రైట్. 0.12 బార్, 2 పైన మాత్రమే బార్ ఉంది. 2 పైన మాత్రమే బార్ ఉన్నది అన్నప్పుడు డినామినేటర్లో వై వీ కెన్ రైట్ ఇక్కడ డివైడెడ్ బై. రైట్. ఇక్కడ ఒక దానికి బార్ ఉంది కాబట్టి ఒక 9, ఇంకో దానికి లేదు కాబట్టి 0 రాసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, డినామినేటర్లో ఖచ్చితంగా 9 0 వచ్చేస్తుంది. మరి న్యూమరేటర్కి వచ్చేసరికి ఏంటంటే ఈ విధంగా రిప్రజెంటేషన్ ఏంటంటే 12 కంప్లీట్ నెంబర్ రాసేయాలి. 12 రాసేసుకున్నాను, 12 కంప్లీట్ నెంబర్ రాయాలి. అదేవిధంగా రైట్ ఇప్పుడు 12 రాసిన తర్వాత ఎన్ని నెంబర్స్కి బార్ లేదు, రైట్, ఒక్క 1 అనే దానికి లేదు, దాన్ని సబ్ట్రాక్ట్ చేయండి. సో 12 - 1 ఎంత ఇక్కడ మనకు 11/90 అవుతుంది. అంటే ఎన్నిటికి బార్ లేకపోతే ఆ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాల్సిందే ఇంకా అక్కడ, అందులో డౌట్ లేదమ్మా. ఓకేనా. మరి నెక్స్ట్ ఇక్కడ చూస్తే చూడండి ఒకసారి ఇక్కడ డివైడెడ్ బై 2 అంకెల పైన బార్ ఉంది, 0.532 బార్ ఉంది. ఇక్కడ 32 పైన మాత్రం బార్ ఉంది, అంటే ఇప్పుడు 3 పైన బార్ ఉంది కాబట్టి 9, 2 పైన బార్ ఉంది కాబట్టి 9, 5కి లేదు కాబట్టి 0, 5కి లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది 0. ఇక్కడ వరకు క్లారిటీ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఏంది, రైట్, కంప్లీట్ నెంబర్ ఫస్ట్ రాయమని చెప్తున్నాను. 532 రాసుకోవాలి మైనస్ ఎన్నిటికి బార్ లేదు ఆ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయమని చెప్తున్నాను. రైట్. 5 అనే నెంబర్కి బార్ లేదు కాబట్టి -5 రాసుకున్నాను. ఇప్పుడు ఏమవుతుంది 532 మైనస్ మనకు 5 కాబట్టి ఆటోమేటిక్గా మనకు ఏమవుతుందమ్మా 527 డివైడెడ్ బై 990 అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, 527 డివైడ్ బై 990. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. టైప్ 1 చెప్పడం జరిగింది, అదే మాదిరి టైప్ 2 కూడా ఇక్కడ ముందుకు పోవడం జరుగుతుంది. చూసుకోండి ఒకసారి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది కదా, మరి దీనికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ అనేటువంటిది ఇక్కడ అబ్జర్వ్ చేయాలి కాబట్టి ఒకసారి ఇక్కడ ఏం చేయబోతున్నాం చూడండి ఒకసారి ఇక్కడ. ఇప్పుడు చూడండి డివైడెడ్ బై ఇక్కడ డెసిమల్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి. కానీ అక్కడ అన్ని అంకెలకు బార్ లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాము, ఎన్ని డిజిట్స్కి బార్ ఉంది అన్ని 9s రాసుకోవాలి. ఒక డిజిట్కే బార్ ఉంది కాబట్టి 19 రాసుకుంటున్నా. రిమైనింగ్ 3 అంకెలకు బార్ లేదు కాబట్టి డెఫినెట్గా అక్కడ 3 zeros రాసుకోవాల్సిందే. ఇగో 9000 అవుతుందమ్మా, 9000. డినామినేటర్లో మాట్లాడుతున్నా. మరి న్యూమరేటర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ముందే చెప్పడం జరిగింది, ఏమి డెసిమల్ తర్వాత ఏ విధంగా రాసుకోవాలనేటువంటిది. ఇప్పుడు చూసుకున్నట్లయితే యాజ్ ఇట్ ఈస్గా వాల్యూ మొత్తం రాసుకోవాలి. 4321 రాసేసుకున్నాను. మైనస్ ఎన్ని అంకెలకు బార్ లేదో ఆ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ మూడింటికి లేదు కాబట్టి 432, అంటే 4321 మైనస్ 432. మనకి ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వచ్చేటువంటి వాల్యూ ఎంత అమ్మా అంటే మనకు 3889 డివైడెడ్ బై మనకు 9000 వచ్చేస్తుంది. 3889 డివైడెడ్ బై 9000 అవుతుంది. ఈ విధంగా అంటే ఇది సింపుల్గా మనము క్వశ్చన్స్కి ఆన్సర్ని చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, ఎస్ఐ కానిస్టేబుల్ ఫ్యూచర్లో అంటే రాబోయే రోజుల్లో నోటిఫికేషన్ రాబోతున్నది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకోవాలి. మ్యాక్సిమం లర్నర్స్ ఏ విధంగా ఉండాలంటే ఫ్రెష్గా ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు డెఫినెట్గా కంటెంట్ పూర్తిగా నేర్చుకుంటే ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ కొట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏపీలో April 15th నోటిఫికేషన్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. తెలంగాణలో మాత్రమే June 2 లోపే అనేటువంటి వార్తలు వినబడుతున్నాయి. రెండు సంవత్సరాల నుంచి జస్ట్ మనం తెలంగాణ సంబంధించి న్యూస్ మాత్రమే ఉంటున్నాము. ఆ న్యూస్ అనేది డెఫినెట్గా ఏ మేరకు నిజం అవుతుంది అనేది వెయిట్ చేయాలా. ఎందుకంటే డెఫినెట్ గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది ఒక రీసైక్లిక్ అన్నమాట. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. 2 years నుంచి ఉదరగొడుతున్నారు, వస్తుంది. వేకెన్సీస్ సంబంధించినటువంటి డైలమాస్ కూడా ఉన్నాయి. బట్ వీ హోప్ మనకు కావాల్సింది రిక్రూట్మెంట్లో సర్వీస్ కాబట్టి ఖచ్చితంగా మీకు వచ్చే నోటిఫికేషన్లో జాబ్ రావాలా, తొందరగా రావాలని కోరుకోవాలా. అది రావాలంటే కంటెంట్ తొందరగా నేర్చుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 0.587 బార్ అన్నాం ఇక్కడ. రైట్, ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ఏమంటున్నాను, బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే
రైట్. ఇప్పుడు 8, 7 రెండింటి పైన బార్ ఉంది, రెండింటి పైన బార్ ఉంది అని కాబట్టి ఖచ్చితంగా ఒక దాని మీద బార్ ఉంటే ఒక 9, రెండింటి మీద ఉంటే 2 9s రాసుకోవాలి, ఒక దానికి లేదు కాబట్టి 0. 990 కింద ఒక డినామినేటర్లో. ఇక్కడ ఆప్షన్ చూసి ఎప్పుడు కూడా ప్యానిక్ అవ్వద్దు, ఆప్షన్ చూసి ప్యానిక్ అవ్వద్దు, భయపడద్దు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేయబోతున్నాము అంటే కంప్లీట్ వాల్యూ రాసుకోవాలి. 587 మైనస్ ఎన్నిటికి బార్ లేదు ఆ వాల్యూ సబ్ట్రాక్ట్ చేయండి. దట్స్ ఇట్. సబ్ట్రాక్ట్ చేయడం జరిగింది. 587 మైనస్ 5. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత? 582 డివైడెడ్ బై మనకు 990. రైట్. ఒక్కసారి ఆప్షన్స్ ఏమో 990 డినామినేటర్ లేదు కాబట్టి ఇది కట్ అయింది. ఏ నెంబర్తో కట్ అవుద్దో చూసుకొని మనం రిప్రజెంటేషన్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, 6 1 జా 6 అమ్మ. 6 టేబుల్లో చూద్దాం. 39, 6 6 ఆర్ 36, 6 5 ఆర్ 30. సో డినామినేటర్లో 165 దాదాపు రెండు ఆప్షన్స్కి అయితే ఉన్నాయి. ఇప్పుడు రైట్ 6 టేబుల్లో కట్ అవుతుంది. 6 9 ఆర్ 54 అమ్మ. 54 కాబట్టి ఇక్కడ 42 ఉంటుంది. 6 7 ఆర్ 42. సో యువర్ ఆన్సర్ 97/165 అవుతుంది. ఈజ్ ఫస్ట్ మనకు థర్డ్ ఆప్షన్ ఇక్కడ అవుతుంది. ఇక్కడ థర్డ్ ఆప్షన్ అవుతుంది. ప్యానిక్ అవ్వద్దు, టెన్షన్ పడద్దు, బాగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకోబోతున్నాము. మనం లర్నరే అనుకొని నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. చాలామంది మ్యాక్సిమం స్టూడెంట్స్ సైకలాజికల్గా ఏ విధంగా ఉండిపోతారంటే ఇది చూసిన తర్వాత రైట్ ఇప్పుడు డెసిమల్ అనే కాన్సెప్టు మ్యాథ్స్ స్టూడెంట్స్ కనుక ఒకసారి విన్నర్ అనుకో, ఓకే నో ప్రాబ్లం, డెసిమల్ కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి మేము చేసుకుంటాము అని అనుకుంటాం. బట్ ఇక్కడ ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే డెఫినెట్గా ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే నీకు ఈజీగా స్కోర్ అయితే మంచిగా వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 0.423 బార్. ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ ఏం లేదా, ఎన్ని డిజిట్స్కి పైన బార్ ఉంది డెసిమల్ తర్వాత. ఓకేనా? డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్కి బార్ ఉంది, అదొక్కటే ఫోకస్, వేరే ఏం ఫోకస్ చేయమాక. రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూస్తే డినామినేటర్లో 2 డిజిట్స్ పైన బార్ ఉంది కాబట్టి 2 9s రాసుకోవాలి, ఒక 0. 990 మ్యాక్సిమం 1 కనబడుతుంది అక్కడ. రైట్. ఇప్పుడు న్యూమరేటర్ సంబంధించి లవములో ఏం జరుగుతుంది? 423 కంప్లీట్ వాల్యూ రాయాలి. రాసిన తర్వాత నెక్స్ట్ ఏమి, ఇక్కడ ఒక దానికి బార్ లేదు కాబట్టి -4 అనాలి. 423 నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే 419 డివైడెడ్ బై మనకు 990 వచ్చేస్తుంది. ఏడుంది ఇక్కడ మనకు 419/990, ఫోర్త్ ఆప్షన్. ఇప్పుడు ఇక్కడ కాన్సెప్చువల్ పద్ధతిలో నేర్చుకొని ట్రై చేద్దాం. ఎందుకు మనం బార్ అనే కాన్సెప్ట్ని ఎందుకు మొదలుపెట్టాం? స్టార్టింగ్లో రీస్టార్ట్ చేసే క్రమంలో డెసిమల్ అనేది ఎందుకు మొదలుపెట్టినాము, మనకు బార్ అనేది ఎందుకు మొదలుపెట్టినాము, డెసిమల్లో బార్ అనేది ఎందుకు మొదలుపెట్టినాము అంటే కాన్సెప్ట్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఎంత పెద్ద క్వశ్చన్స్కైనా ఆన్సర్ చేయొచ్చు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? రైట్. 2.136 బార్ అన్నాడు. సో టెన్షన్ పడకండి. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు వరకు 0 పాయింట్ అనే వాల్యూస్ వచ్చినాయి, ఇప్పుడు 2 పాయింట్ సంథింగ్ అని మాట్లాడుతున్నాడు కాబట్టి ప్యానిక్ అవ్వకుండా ఫస్ట్ క్వశ్చన్ని మనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం. దీని ఏ విధంగా రాస్తానంటే ఈ విధంగా రాస్తాను. 2 + 0.136 బార్గా రాసుకున్నాము. రాసుకోవచ్చు కదా, ప్రాబ్లం లేదు కదా ఎవరికి. రైట్. ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు దీన్ని ఇప్పుడు సపరేట్గా రాసుకుంటే ఇక్కడ రైట్ చూడండి, 2 + డినామినేటర్లో ఇక్కడ మనకు 2 డిజిట్స్ తర్వాత 2 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి 2 9s ఒక 0, 990 అవుతుంది. ఇప్పుడు ఇదేమవుతుందన్న 136 మైనస్ ఇక్కడ మనకు 1 అవుతుంది. ఎందుకు 136 రాసేసి ఎన్నిటికి బార్ లేదో ఆ వాల్యూ రాసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది? 2 + 135 డివైడెడ్ బై 990. ఓకేనా? రైట్. బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఏ వాల్యూతో కట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏ వాల్యూతో కట్ అవుతుంది అనేటువంటిది ఒక్కసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకు వర్కౌట్ అయిపోతుంది. ఒక్కసారి ఇక్కడ చూడండి, 9 1s రైట్. 9 అనేది 9తో కట్ అవుతుంది. 9 11 టైమ్స్ 9 9 0. ఇప్పుడు 9 ఎన్ని టైమ్స్ అంటే 9 1s 9, 9 5s ఇక్కడ మనకు 45. ఓకే. 15/110 5 టేబుల్లో కట్ అవుతుంది. 5 3s 15, 5 22 టైమ్స్ ఇక్కడ మనకు 110 అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే 2 3/22గా రాసుకోవచ్చు. అంటే 2+ అని ఉంది కదమ్మా, 2 + 3/22గా ఉంది. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇప్పుడు ఇక్కడ ఇది ఏంటి, దేవ రిప్రజెంటేషన్, ఇది మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్ రిప్రజెంటేషన్. సో దీన్ని 2 + 3/22 డైరెక్ట్గా 3/2/22గా రాసుకోవచ్చు. ఇది గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఆప్షన్ ఏది ఉంది? మనకు థర్డ్ ఆప్షన్ కనబడుతుంది. బాగా అబ్జర్వ్ చేయండి. ఫోకస్డ్గా ఉన్నట్లయితే
ఫోకస్డ్గా ఉన్నట్లయితే మనకు ప్రాబ్లం లేకుండా ఎంత పెద్ద క్వశ్చన్కైనా వీ కెన్ డూ ద ఆన్సర్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. రైట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఏమి 0.3 బార్ ప్లస్ 0.4 బార్ ప్లస్ 0.5 బార్ ప్లస్ 0.6 బార్. దీని కంప్లీట్ వాల్యూ అనేది ఎక్స్కి ఈక్వల్. ఆ ఎక్స్ వాల్యూ ఏందని అడుగుతున్నాడు. రైట్, ఇప్పుడు ఈ విధంగా ఉన్నట్లయితే ఏం రాసుకోవచ్చు అమ్మా? 0.3 బార్ అంటే 3/9, 4 బార్ అంటే 4/9, 5 బార్ అంటే 5/9, ఓకే. 6 బార్ అంటే 6/9గా రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అన్నాడు. ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తాము. డినామినేటర్ అన్ని ఈక్వల్గా, మన డినామినేటర్లు అన్ని ఈక్వల్నే కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే న్యూమరేటర్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కాబట్టి. ఓకేనా. రైట్, 9 + 9 18 అవుతుందమ్మా. ఇది 9, అది 9, 18. 9 1s are 9 2s are. సో ఇక్కడ రైట్ 2 అనేది ఇక్కడ నీకు ఆన్సర్ అయిపోతుంది. థర్డ్ ఆప్షన్ 2. సింపుల్గా చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ సింపుల్. ఫోకస్డ్గా ఉండండి, నీట్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఏమన్నా 0.2 బార్, 0.3 బార్, 0.32 బార్, నో ప్రాబ్లం. ఇప్పుడు దీనికి సంబంధించి ఏ విధంగా రాసుకోబోతున్నాము అనేటువంటిది ఇంపార్టెంట్. 2 బార్ని 2/9గా రాసుకోవచ్చు, 3 బార్ని 3/9గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు 0.32 బార్ని 32/99గా రాసుకోవచ్చు. రైట్, ఇప్పుడు రైట్ అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనమాట. అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్లో డినామినేటర్స్ ఈక్వల్గా ఉండాలి, లేవు కాబట్టి ఈక్వల్ చేయాలి. ఎల్సిఎం అదేదో నువ్వు వరీ అవ్వకు. సో దీనికి ఏం చేయబోతున్నాము అంటే సింపుల్గా ఇక్కడ డినామినేటర్ 99 లేదు, ఇక్కడ 99 లేదు, ఇక్కడ 99 ఉంది. సో లేదు కాబట్టి దేంతో మల్టిప్లై చేస్తే 11తో మల్టిప్లై చేయండి, డివైడ్ చేయండి, మల్టిప్లై చేయండి. ఇప్పుడు 11తో మల్టిప్లై అయితే 11 × 9 99 కదా. నేను యాడ్ చేయబోతున్నాయి డైరెక్ట్గా చేయబోతున్నాను, ఎల్సిఎం తీసుకోకుండా చేస్తున్నాను. ఓకేనా. రైట్, 11/11, 11 × 9 19 అవుతుంది. ఇప్పుడు 11 2s are 22, 11 3s are 33, ప్లస్ ఆటోమేటిక్గా 99 ఉంది కాబట్టి డైరెక్ట్గా 32 రాసుకోవచ్చు. రైట్, 30 20 మనకు 50, 80 ఇక్కడ మనకు 87/99 అవుతుంది. 87/99 హౌ వీ కెన్ రైట్ 0.87 బార్గా రాసుకోవచ్చు. ఎందుకంటే ఒక్క 9 ఉంటే ఒక దాని మీద బారు, 2 9s ఉన్నాయి కాబట్టి 2 9s మీద బార్ అవుతాయి కాబట్టి ఇక్కడ 0.87 బార్. ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ నీకు ఆన్సర్ అయిపోతుంది. డోంట్ వర్రీ అబౌట్ థింగ్, అబ్జర్వ్ చేయండి ఒకసారి. రైట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్ ఇక్కడ ఏముంది, ఇక్కడ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. 0.63 బార్ ప్లస్ 0.37 బార్ వాల్యూ ఎక్స్ అయితే ఇది ఏందని అడిగిండు. డోంట్ వర్రీ అవ్వద్దు, చేసేద్దాం. ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ మనము 63/99గా రాసుకుంటున్నాను, దీన్ని 37/99గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకు ఏమవుతుంది, ఇక్కడ 63, ఇక్కడ మనకు 63 37, ఇక్కడ మనకు 100 అవుతుంది. 100/99, 100/99 కదా, 100/99. సో దీన్ని 100/99 ఏ విధంగా రాసుకోవచ్చు? 1 + 1/99గా రాసుకోవచ్చు. 99 + 100. ఇప్పుడు ఇక్కడ 1 + 1/99 రాసుకునే బదులు దీన్ని 01/99 రాసుకుందాం. 1 + 01/99, 1 ఉన్న 0 1 ఒకటే. ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి ఇక. రైట్, 1 + 01/99 కాబట్టి డినామినేటర్లో 2 9s ఉన్నాయి కాబట్టి డెసిమల్ పెట్టుకోండి. ఈ 01కి 2 9 ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక 9 ఉంటేనేమో ఒక దాని మీద బార్, 2 ఉన్నాయి కాబట్టి ఈ 01 మీద బార్ రాసుకోండి. ఆటోమేటిక్గా ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్ మీకు ఆన్సర్ అయిపోతుంది. చూసుకోండి ఒకసారి. ఇక్కడ యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ 100/99. బేసిక్గా నువ్వు చేసినప్పుడు సింప్లిఫై చేసేటప్పుడు 99 1s are 99, రిమైండర్ ఆడ 1 అని రాసుకుంటావు. అంటే ఇక్కడ మనకు 1/99 రాసుకుంటావు. అదే ఇక్కడ రాసింది, వేరే ఏం రాయలేదు, అదే వాల్యూ రాసాము. ఓకేనా. సో అదే వాల్యూ రాసాం కాబట్టి బాగా అబ్జర్వ్ చేస్తే వచ్చేస్తుంది, సింపుల్గా చేసుకోవచ్చు. రైట్, క్లియర్. ఓకేనా. రైట్, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతున్నాం. చూడండి ఒకసారి. నెక్స్ట్ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ ఏంటంటే టైప్ 3 కాన్సెప్ట్. టైప్ 1 మీకు తెలుసు, టైప్ 2 కూడా ఐడియా ఉంది. టైప్ 3 ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ సంబంధించి. సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే
ఇప్పుడు డెసిమల్ తర్వాత పైన బార్ ఉంది, కాకపోతే డెసిమల్ కంటే ముందు వాల్యూకి బార్ ఉంటాయి, ఇది నెగిటివ్ వాల్యూస్ అనమాట. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే రైట్, డెసిమల్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న నెంబర్కి బార్ ఉంది కాబట్టి సో ఇది మైనస్ అని రాసుకోవాలి. -2 + 0.37 అనేది రిప్రజెంటేషన్ అవుతుంది. మళ్ళీ దీన్ని సింప్లిఫై చేద్దాం, అట్నే ఉంచేయండి. ఓకేనా, మరి ఇక్కడ దీని పరిస్థితి ఏంది? -2 + 0.37 దీనిని ఏ విధంగా రాసుకోవాలి? -1 + 0.23గా రాసుకోవాలి. దీన్ని సింప్లిఫై చేయాలా? ఏ విధంగా సింప్లిఫై చేయాలో ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. -2 ఇక్కడ -1 -3 అవుతుంది, ప్లస్ 0.37 0.23 యాడ్ చేస్తే ఏమవుతుంది? 60 అంటే 0.60. ఇక్కడ మైనస్ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా -2 ఎందుకు రాసినాము? 2 పైన బార్ ఉంది కాబట్టి, -3 అనేది ఉంది కాబట్టి 3 పైన బార్ రాసుకోండి, డెసిమల్ పెట్టు 60, 3 బార్ డెసిమల్ 60 ఈ విధంగా రాసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. బాగా అబ్జర్వ్ చేయండి, ఫోకస్డ్గా ఉంటే ఫోకస్డ్గా ఇన్ఫర్మేషన్కి ఆన్సర్లు చేయొచ్చు. ప్యానిక్ అవ్వద్దు, టెన్షన్ పడద్దు, ఇట్స్ వెరీ ఈజీ, చాలా ఈజీగా నేర్చుకుంటున్నాము, అబ్జర్వ్ చేయండి. అందుకే చెప్పేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్, ఇలాగా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు యాప్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్లాసెస్ అనేది చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా 100% యూజ్ అయ్యేటువంటి ఆ క్లాసెస్ అక్కడ ఉన్నాయి. జస్ట్ 299 పెద్ద నెంబర్ అయితే కాదు, ఒక బుక్ తీసుకునేటువంటి అమౌంట్తోని ఫుల్ కోర్స్ అనేది మీకు ఇస్తున్నాము. జస్ట్ ఇంట్లో కూర్చొని నేర్చుకో, ఇంట్లోనే నేర్చుకో. ఓకే, నెక్స్ట్ రైట్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2 బార్ 0.75 + 3 బార్ 0.78 దీనికి సంబంధించి దీని సమ్ ఎంత, ఇక్కడ దీని వాల్యూ ఎంత అని అడిగాడు. రైట్, ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే దీని ఏ విధంగా రాసుకోవచ్చమ్మా? -2 + 0.75 మైనస్ అట్నే ఉంది, -3 + 0.78. ప్యానిక్ అవ్వద్దు, చూడండి. ఓకే, ఇక్కడ -2 -3 ఉంది అంటే -5 అవుతుంది, ప్లస్ 0.75 0.7 రెండింటిని యాడ్ చేద్దాం. అంటే ఇప్పుడు 1 పాయింట్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే 53 అవుతుంది, 1.53 అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? -5 + 1 + 0.53గా రాసుకోవచ్చు. -5 + 1 ఏమవుతుందమ్మా? -4 అవుతుంది. -4 + 0.53 సో ఏ విధంగా రాసుకోవచ్చు? 4 బార్ డెసిమల్ 53. సో థర్డ్ ఆప్షన్. సో ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ అనేది ఇక్కడ అయిపోయింది, బాగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, సో క్లారిటీ అనేది ఉంటే మనకి ఈజీగా ఎంత పెద్ద క్వశ్చన్కైనా మనం ఆన్సర్ ఈజీగా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. డోంట్ ప్యానిక్, అసలే ప్యానిక్ అవ్వద్దు, టెన్షన్ పడద్దు. మనము డెసిమల్కి రైట్ సైడ్లో బార్ ఉంటే ఎలా చేయాలో నేర్చుకున్నాము, డెసిమల్కి లెఫ్ట్ సైడ్లో బార్ ఉంటే ఎలా చేయాలో నేర్చుకున్నాము. ఇది ఫోకస్డ్గా మనం ప్లాన్డ్గా ఉన్నట్లయితే సింపుల్, నేను చెప్తాను కదా, వెరీ సింపుల్గా మనము సబ్జెక్ట్ నేర్చుకోవడానికి స్కోప్ అయితే ఉంటుంది. బాగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, రైట్. ఓకే, క్వశ్చన్ ఇక్కడ చూడండి, 3.87 బార్ -2.59 బార్. ఇప్పుడు 87 పైన బార్ ఉంది, 59 పైన బార్ ఉంది, టెన్షన్ పడద్దు. ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. బాగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఏ విధంగా రాసుకోవచ్చు దీన్ని? 3 + 87/99గా రాసుకోవచ్చు, ఇదొక వాల్యూ. 2 + 59/99గా రాసుకోవచ్చు. ఇంతగా చేసేది ఏం లేదుగా. రైట్, ఇప్పుడు 3 - 2 ఎంతంటే 1 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు 87/99 - 59/99 సో డినామినేటర్ 99. ఓకే, ఇప్పుడు 57 నుంచి మనకు 87 నుంచి 59 పోతే ఎంత? మనకు 28 అవుతుంది. ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? 1 + 29/89. ఇప్పుడు 2 9s ఉన్నాయి కాబట్టి 1.28 బార్గా రాసుకోవచ్చు. ఏడుంది ఇక్కడ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్గా మనము రాసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్యానిక్ అవ్వద్దు, టెన్షన్ అవ్వద్దు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డన్నా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఉంది, నీట్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు క్వశ్చన్ చూసి ఎప్పుడు టెంప్ట్ అవ్వద్దు. చూడండి, 0.47 బార్ + 0.503 బార్, ఓన్లీ 3 పైన మాత్రమే బార్ ఉంది. -0.39 బార్ ఇంటూ 0.8 బార్ అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు ప్యానిక్ అవ్వకుండా ఆన్సర్స్ని మనం చేయాలి కాబట్టి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి ఒకసారి. ఈ ఒక్క వాల్యూని సపరేట్గా చేద్దాం. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 39 - 3గా రాసుకోవచ్చు.
39 మైనస్ 3 అంటే 36 అవుతుంది బై 90 ఇంటూ 0.8 బార్ కాబట్టి 8/9గా రాసుకోవచ్చు. ఓకేనా? 9 1s 9 4s 9 1s 9 4s. ఇప్పుడు 4 8s ఇక్కడ మనకి ఎంత 32. సో 32 డివైడెడ్ బై ఇది 90. అంతేనా కాదు? ఒకసారి వన్స్ అగైన్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ప్రయత్నం 32/90 డన్నా. ఇప్పుడు సొల్యూషన్ అనేది అయిపోతుంది ఒకటి 47 మైనస్ 4 సో డినామినేటర్లో 90. 47లోకి వెళ్ళి 4 పోతే ఎంత మనకు 43/90 ప్లస్ డివైడెడ్ బై 2 డిజిట్స్కి ఉంది కాబట్టి 99 ఒక 0 రాసుకున్నాము. ఇప్పుడు ఏంది నాన్న 503 మైనస్ 5 అంటున్నా. అప్పుడు ఏమవుతుంది నాన్న 498 అవుతుంది నాన్న. 498 అవుతుంది. ఇక్కడ మనకు మైనస్ 32/90. దీన్ని సాల్వ్ చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. బేసిక్గా దానికి సాల్వ్ చేస్తే నీకు ఆన్సర్ అవుతుంది. టెన్షన్ పడొద్దు, బాగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఇట్స్ వెరీ క్లియర్. బాగా అబ్జర్వ్ చేసుకుంటే వచ్చేస్తుంది. రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకు 990 లేదు, ఇక్కడ 990 లేదు. సో కాబట్టి ఏం చెప్తున్నాం మనము 11తో మల్టిప్లై చేస్తా 990 అయిపోతుంది. సో అంటే 11తో మల్టిప్లై చేస్తాను, డివైడ్ చేస్తాను, సేమ్ స్టోరీ. అప్పుడు ఏమవుతుంది ఓవరాల్గా 990 అయిపోతుంది. ఇప్పుడు ఏంది 11 ఇంటూ 43 ప్లస్ 43 473 ప్లస్ 498 మైనస్ సేమ్ స్టోరీ 11తో ఇక్కడ మనం సేమ్ 11తో ఇప్పుడు మల్టిప్లై చేస్తూ ఇక్కడ మనకి ఏది డివైడ్ చేస్తున్నాను, మల్టిప్లై చేస్తున్నాను. రైట్. 990 క్లియర్. ఇప్పుడు 11 ఇంటూ 32 అనమాట. ఎందుకంటే డినామినేటర్లో 990 రావాలి. ఏంలో ఎల్సిఎం తీసుకున్నాం అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే. 32 ఇంటూ 11 32 ప్లస్ 32 352 అవుతుంది. 352 అవుతుంది. 473 ప్లస్ 498 యాడ్ చేస్తున్నానమ్మా. ఒకటి మనకి ఇక్కడ ఏమవుతుంది 11 అవుతుంది, 10 17 971లో నుంచి 352 తీసేయండి. ఇక్కడ మనకు క్యారీ తీసుకుంటే ఇక్కడ 9 అవుతుంది. దిస్ ఇస్ 6 కాబట్టి 1 619 బై మనకు 990 అవుతుంది. 61/990 అవుతుంది. 619 రావాలంటే అర్థమైంది. ఇక్కడ చూసుకోండి, అక్కడ మనకు ఆప్షన్స్తో మనము క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఖచ్చితంగా పైన రెండింటికి బార్ ఉండాలి. రైట్. పైన రెండింటికి బార్ ఉంది. కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుంది 0 పాయింట్ ఇక్కడ 625 అంటే ఇక్కడ 2 బార్స్ ఉన్నదే ఆన్సర్ అవుతుంది. ఇది అవ్వదు. ఇప్పుడు ఈ వాల్యూ అనేది డెఫినెట్గా చూడండి ఒకసారి. ఇప్పుడు రైట్ 2 బార్స్ ఉండాలి, 3 బార్స్ ఉంటే వర్కౌట్ అవ్వదు, 1 బార్ ఉంటే వర్కౌట్ అవ్వదు. అయితే ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ కావాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూసుకుంటే 625 మైనస్ 6 అంటున్నాను, అప్పుడు 619 అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఎంత 0.625 బార్ అవుతుంది. ఎందుకు అంటున్నా అంటే 625 6 సబ్ట్రాక్ట్ చేస్తేనే కదా వచ్చేది. ఇప్పుడు ఏంటి దీన్ని ఎట్లా విధంగా రాసుకోవచ్చు 625 మైనస్ 6/990 ఇదేగా రాసేది, వచ్చేది ఇదే కదా. అంటే దీన్ని సాల్వ్ చేస్తే వచ్చేది అదే అని చెప్తున్నాను నేను ఫైనల్గా. ఓకేనా? అంటే ఇట్లా ఉంది కాబట్టి ప్యానిక్ అవ్వకుండా చూసుకోమని చెప్తున్నాను. చేసేది అంతే ఇంకా. ఓకేనా? అదొక్కటి ఉంది కాబట్టి బాగా అబ్జర్వ్ చేసుకుంటే మనం ఈజీగా ఆన్సర్ని సాల్వ్ చేసుకోవచ్చు. టెన్షన్ పడద్దు. రైట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ సెషన్ అనమాట. ఓకేనా? 0.56 బార్ మైనస్ 0.723 బార్ ప్లస్ 0.39 బార్ ప్లస్ 0.7 బార్ అనేది ఎక్కడ కనబడుతుంది. బాగా అబ్జర్వ్ చేసుకోండి. దీన్ని ఏ విధంగా రాసుకుంటున్నాను 90 రాసుకుంటున్నాను. ఎందుకు 6 పైన బార్ ఉంది కాబట్టి ఇంకో లేదు కాబట్టి 0. ఇప్పుడు 56 నుంచి 5 పోవాలి. 56 డైరెక్ట్ రాసుకోవాలి, మైనస్ 5 51 అవుతుంది. మైనస్ ఇక్కడ 990 723 నుంచి 7 సబ్ట్రాక్ట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది 716 అవుతుంది. రైట్. ఇప్పుడు ఈ వాల్యూ మనము సైడ్కి చేసుకునే ప్రయత్నం చేద్దామా? చేద్దాం. 39 మైనస్ 3 36/90 ఇంటూ 7/9 ఇక్కడ 9 1s 9 4s 4 7 28 నాన్న 28/90 28/90. ఓకే. ఇప్పుడు డినామినేటర్లో ఖచ్చితంగా మనకు సేమ్ వాల్యూస్ ఉండాలి, లేవు కాబట్టి 990 అనేది ఎల్సిఎంగా అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు దీన్ని మరియు దీన్ని రైట్ డినామినేటర్ని న్యూమినేటర్ని 11తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయడం. ఓకేనా? రైట్.
ఇప్పుడు చూడండి ఒకసారి 11 into 90 990, 11 into 51, 51 plus 51 561 అమ్మ, minus 716 ప్లస్ ఇక్కడ 28 into 11 280 plus 28 308 అవుతుంది. ఏమవుతుంది అక్కడ మనకు 308 అవుతుంది. ఓకేనా, ఒక్కసారి చూస్తే ప్లస్ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేయండి. 561 plus 308 9, ఇక్కడ మనకు ఇక్కడ 869, ఇలా నుంచి 716 సబ్ట్రాక్ట్ చేయండి. ఇది 3 అవుతుంది, ఇది 5, ఇది 1, 153. అంటే ఇక్కడ 153 డివైడెడ్ బై 990. ఇక్కడ ఖచ్చితంగా పైన అంటే ఇక్కడ బార్ 2 అంకెలకు మాత్రమే ఉండాలి. ఇది అవ్వదు, ఇది అవ్వదు. రైట్, ఒకసారి చెక్ చేస్తే 154 minus 1 153 అవుతుంది. అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంత? 0.154. ఓన్లీ 54 మీద మాత్రమే బార్ పెట్టుకోవాలి. ఓన్లీ 54 మీద మాత్రమే బార్ పెట్టుకోవాలి. ఇది మనకు బార్కు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, రైట్. టెన్షన్ పడకుండా వీడియోని లైక్ చేయండి, కంటెంట్ నేర్చుకోండి. నీట్గా మీకు ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రైట్, వన్స్ అగైన్ మళ్ళొకసారి మీకు అనౌన్స్మెంట్ ఏంటంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఏపీ తెలంగాణ వాళ్ళకి సపరేట్గా లాంచ్ చేసినాము. టీఎస్పీఎస్సి జనరల్ స్టడీస్, ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్, మెయిన్స్ వచ్చేసి 2 సబ్జెక్టులు, అది హిస్టరీ అండ్ పాలిటీ. అదేవిధంగా మనకి ఇంకా తర్వాత మనకి ఇంకేముంది అంటే ఏపీఎస్డబ్ల్యూఓ జనరల్ స్టడీస్ కూడా ఉంది. ఇవన్నీ కూడా 299కే ఇస్తున్నాము, జస్ట్ 299. ప్లే స్టోర్లోంచి రోహిత్ సార్ క్లాసెస్ అని టైప్ చేస్తే మీకు మన యాప్ వస్తుంది, ఇన్స్టాల్ చేయండి, మీకు నచ్చిన కోర్స్ పర్చేజ్ చేయండి. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ వీడియో. డెఫినెట్గా మీకు నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ.